దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నెంబర్ 290. పైనుంచి ఏ క్షణం సామ్రాట్ వదిలేస్తే ఆ క్షణం వివేక్ వెళ్ళి భూమికి తగిలి తల బద్దలే చచ్చేటట్టుగా ఉంటుంది ఆ దృశ్యం. వివేక్ గాడు ప్రాణ భయంతో అల్లాడిపోతూ, ప్లీజ్ సామ్రాట్, నన్ను వదిలేయ్ అని వేడుకుంటాడు. నీ వరకు వస్తే తప్ప చావు భయం అంటే ఏంటో తెలియలేదు కదా. నువ్వు చేసిన అక్రమాల వల్ల ఎంతమంది బలయ్యారో గుర్తు తెచ్చుకోరా రాక్షసుడా అంటాడు సామ్రాట్ ఆవేశంగా. పైన ఉన్న భరత్ ఆ వివేక్ గాడిని కసిగా చూస్తుంటే, కింద పింకిని పట్టుకొని చూస్తున్న శక్తి, విక్రమాదిత్య గారు, ప్రభావతి, అరుణ్ ఎక్కడ సామ్రాట్ వాడిని పైనుంచి పడేసి హంతకుడు అవుతాడేమోనని అందరూ భయపడుతుంటారు. వద్దు సామ్రాట్, వాడి చావుకు నువ్వు కారణం అవ్వకు. వాడు బతికి ఉండగానే నరకం అనుభవించాలి అంటుంది శక్తి కింద నుండి కేకలు పెడుతూ. అవును సామ్రాట్, వాడిని పోలీసులకి అప్పచెప్తే పోలీసులే వాడి సంగతి చెప్తారు అంటాడు విక్రమాదిత్య గారు. ఈ దుర్మార్గుడికి పోలీసులు వేసే శిక్ష ఏ మాత్రం సరిపోదు. ఇలాంటి వాడికి జైలు శిక్ష కూడా తక్కువ అవుతుంది. అందుకే వీడిని వదిలేస్తే దెబ్బకు చచ్చి ఊరుకుంటాడు అంటాడు సామ్రాట్ వాడు చావాలనే ఉద్దేశంతో. సామ్రాట్ మాటలకి ఆ వివేక్ ఇంకా భయపడుతుంటాడు. ఈలోపు పోలీసుల కాన్వాయ్ అక్కడికి చేరుకొని పోలీస్ ఆఫీసర్స్ కాన్వాయ్ నుండి దిగుతారు. ఆ వెంటనే మరో కారు కూడా వచ్చి అక్కడ ఆగుతుంది. ఆ కార్ల నుండి హోమ్ మినిస్టర్ దిగుతాడు. డిఎస్పి అక్కడ సీన్ అర్థం చేసుకొని, వాడి ఎంత దుర్మార్గుడైనా చట్టాన్ని నువ్వు చేతిలోకి తీసుకోకూడదు సామ్రాట్. వాడిని వదిలేసి పరోక్షంగా నువ్వు అంతకొండి కావద్దు. వాడిని మాకు అప్పచెప్పు అంటాడు. హోమ్ మినిస్టర్ కూడా అది చూస్తూ, అవును సామ్రాట్, నువ్వు తప్పు చేయకు. వాడు చేసిన అక్రమ వ్యాపారాలకి వాడికి తగిన శిక్ష పడుతుంది. ఎంతోమంది ఆడపిల్లల్ని కిడ్నాప్ చేయించి వ్యభిచారం చేయించిన వీడికి బలమైన శిక్ష పడుతుంది. మా మాట విను అంటూ హోమ్ మినిస్టర్ కూడా రిక్వెస్ట్ చేస్తుంటాడు. అప్పటి వరకు ఆవేశంగా ఉన్న భరత్ కూడా కింద వాళ్ళ మాటలు విని ఆలోచిస్తూ, వాళ్ళు చెప్పేది కూడా కరెక్ట్ సామ్రాట్. వాడు ఎంత దుర్మార్గుడైనా నీ చేతులతో వాడి ప్రాణాలు తీయకు అంటాడు. కానీ ఎవరు చెప్పినా సామ్రాట్ వాడి విషయంలో వినేటట్టుగా కనిపించటం లేదు. హోమ్ మినిస్టర్కి, డిఎస్పీకి అది అర్థమై పారాగ్లైడింగ్లో వాళ్ళు పైకి వస్తుంటారు. కింద పింకీకి కూడా అక్కడ జరుగుతున్నది అర్థమై, హీరో, వాడు బ్యాడ్ పర్సన్ అయినా నువ్వు హీరోవి కాబట్టి వాడిని చంపొద్దు హీరో, ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంది. కూతురు కూడా అలా మాట్లాడేసరికి సామ్రాట్ ఆవేశాన్ని కంట్రోల్కి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ప్లీజ్ హీరో, నేను చెప్పేది విను అంటూ పింకీ ఏడుపు మొహంతో అంటుంటే, సామ్రాట్ కూతురు మొహం చూసి, రే, ఎవ్వరు చెప్పినా నిన్ను చంపకుండా వదిలేయొద్దు అనుకున్నాను. కానీ చివరికి నా కూతురికి కూడా నీ గురించి రిక్వెస్ట్ చేస్తుంది. నా కూతురు అన్నందుకైనా నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను, బతుకుపో అంటూ వాణ్ణి పైకి గుంజి పక్కకి పడేస్తాడు. ప్రాణాలు మిగిలినందుకు వాడు ఊపిరి పీల్చుకుంటూ ఉంటే, సామ్రాట్ వాడిని వదిలేసినందుకు అందరూ టెన్షన్ వదిలేస్తారు. ఈ లోపుగా పారాగ్లైడింగ్ హోమ్ మినిస్టర్, డిఎస్పి అక్కడికి చేరుకుంటారు. వివేక్ ఆ దెబ్బలతో కష్టంగా లేచి నిలబడి సామ్రాట్ని ఇంకా కోపంగా చూస్తుంటాడు. సామ్రాట్ కొండ మీద నుంచి కాస్త కార్నర్లో నిలబడి ఉంటాడు. వివేక్ అది గమనించి అంతలోనే పైకి నటనతో సామ్రాట్ దగ్గరకు వస్తూ, నన్ను క్షమించు సామ్రాట్, ఈ దుర్మార్గుడికి ప్రాణ భిక్షంగా పెట్టినందుకు నీ రుణం తీర్చుకోలేను అంటూ దగ్గరికొచ్చి సామ్రాట్ని కొండ మీద నుంచి నెట్టాలని చూస్తాడు. కానీ త్రుట్టిలో సామ్రాట్ తప్పించుకొని పక్కకు జరిగితే వాడు కింద ఏదో తొక్కి జారినట్టుగా అయ్యి కొండ మీద నుంచి పడుతుంటాడు. అది చూసి అందరూ షాక్ అవుతుండగా వాడు అమాంతం కింద పడకుండా కొండ లోయల్లో ఇరుక్కొని గావు కేక పెడతాడు. ఎందుకంటే వాడు కొండ తగులుతూ కొండ లోయల్లో పడేసరికి పెద్ద పెద్ద కొండ చర్యలు విరిగి
వాడి మీద పడుతుంటాయి. అందరూ ఆ దృశ్యాన్ని కంగారుగా చూస్తుంటే పింకీ భయంగా చూస్తుంటుంది. అసలు వాడు ఎలా పడ్డాడు అనేది సామ్రాట్ కిందికి చూసేసరికి ఒకప్పుడు పింకీ గిఫ్ట్‌గా ఇచ్చిన సామ్రాట్ చేతి వాచి కింద పడి ఉంటుంది. వాడిని కొట్టే క్రమంలో చేతి మీద నుంచి ఏదో జారినట్టుగా సామ్రాట్‌కి అనిపించినా ఆ సమయంలో పట్టించుకోలేదు. సామ్రాట్ కింద పడ్డ వాచి తీసుకొని ఆ రోజు పింకీ కష్టపడి గేమ్ ఆడి ఆ వాచి గిఫ్ట్‌గా ఇవ్వడం గుర్తు తెచ్చుకొని కింద ఉన్న కూతురు వైపు చూస్తాడు. పింకీ నవ్వుతూ తండ్రిని చూసి థంబ్ చూపిస్తుంది. కూతురి నవ్వుకు సామ్రాట్ కూడా అందమైన నవ్వు కలిపి థంబ్ చూపిస్తాడు. కొద్దిసేపటికి చరిత గురించి సామ్రాట్ వాళ్ళందరూ హాస్పిటల్కి వస్తారు. వినోద్ వాళ్ళని చూసి వాళ్ళకి ఎదురు వెళ్తాడు. చరితకి ఎలా ఉంది వినోద్ అని అడుగుతాడు సామ్రాట్. బాగుందన్నయ్య. బేబీ బంప్ మీద లైట్గా కాస్త ఒత్తిడి పడిందంట. బట్ ప్రమాదం ఏమీ లేదంట. తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్ చెప్పారు అంటాడు. అది విని అందరూ సంతోషపడతారు. బావా అంటూ సౌమ్య కూడా పరిగెత్తుకుంటూ భరత్ దగ్గరకు వస్తుంది. భరత్ సౌమ్యని దగ్గర తీసుకుని నీకేమీ కాలేదుగా సౌమ్య, నువ్వు బానే ఉన్నావు కదా అని అడుగుతాడు. బాగానే ఉన్నాను బావా, కానీ ఆ వివేక్ గాడు వచ్చి పింకీని కిడ్నాప్ చేసినప్పుడు చాలా భయపడ్డాను అంటుంది అమాయకంగా. ఇప్పుడు నేను సేఫ్గా ఉన్నాను కదా ఆంటీ అంటుంది పింకీ నవ్వుతూ. నా బంగారు తల్లివి, నీకు ఎప్పుడు ఏమీ కాకూడదు అంటూ సౌమ్య పింకీని దగ్గరికి తీసుకుని ఎత్తుకుంటుంది. కొద్దిసేపటికి అందరూ చరిత దగ్గరికి వెళ్ళేసరికి రాజశ్రీ, చరిత వాళ్ళ అమ్మగారు లక్ష్మి గారు తనతో కూర్చొని ఉంటారు. శక్తి దగ్గరికొచ్చి తన తల నిమురుతూ నీకు ఎలాంటి ఇబ్బంది లేదు కదా చరిత అని అడుగుతుంది. ఎలాంటి ఇబ్బంది లేదు శక్తి, నేను బాగున్నాను అంటుంది చరిత నవ్వుతూ. ఇలా చరితతో అందరూ మాట్లాడుతుంటారు. మరో రూములో హేమచంద్ర గారు కూడా భార్యని కూతుర్ని చూసుకొని సంతోషపడుతుంటారు. కొన్ని గంటల్లో వివేక్కి పోలీసుల ఆధ్వర్యంలో ట్రీట్మెంట్ జరుగుతుంటుంది. అతనికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ బయటకొచ్చి కొండ చర్యలు పడి ఒక కాలు పూర్తిగా దెబ్బతిన్నది, అందుకే ఆపరేషన్ చేసి ఒక కాలు మొత్తం పూర్తిగా తొలగించాము అంటాడు. భౌతికంగా వాడికి ఆ మాత్రం శిక్ష పడాల్సిందేలే, తర్వాత జైల్లో శిక్ష ఎలాగో ఉంటుంది కదా అంటాడు హోమ్ మినిస్టర్. ఇక ఇది ఇలా ఉండగా బేబీ హగ్ ఫ్యాక్టరీ దగ్గర పబ్లిక్ ఇంకా గొడవ చేస్తుంటే పోలీసులు వారిని కంట్రోల్ చేయడానికి చూస్తుంటారు. హాస్పిటల్లో సామ్రాట్ ఆ న్యూస్ చూసి బాధపడుతుంటాడు. వినోద్ కూడా ఆ న్యూస్ చూసి బాధపడుతూ సామ్రాట్ వెనుకగా వచ్చి అన్నయ్య అంటూ సామ్రాట్ భుజం మీద చెయ్యి వేస్తాడు. సామ్రాట్ వెనక్కి తిరుగుతాడు. అన్న మొహంలో బాధని గమనించి వాళ్ళిప్పుడు గొడవ చేస్తున్నా ప్రొడక్ట్లో విషం కలపలేదని త్వరలో తెలుస్తుంది కదా అన్నయ్య, ఎందుకు అంతగా బాధపడుతున్నావు అని అడుగుతాడు. విషం కలవలేదని తెలిసినా కంపెనీకి వచ్చిన బ్యాడ్ నేమ్ అంత తొందరగా పోదు వినోద్. ఆ ప్రభావం వ్యాపారం ప్రోగ్రెస్ మీద పడుతుంది. ఇప్పటి వరకు మన బేబీ హక్ కంపెనీలో ఏ చిన్న రిమార్క్ కూడా లేదు. అలాంటిది ఇప్పుడు ప్రొడక్ట్లో పాయిజన్ కలిసిందని న్యూస్ వచ్చేసరికి కాస్త భయపడుతున్నాను. ప్రొడక్ట్లో ఎలాంటి పాయిజన్ లేదని తెలిసినా పబ్లిక్ ఈ హెల్త్ డ్రింక్ ప్రొడక్ట్ కొనాలనుకున్న ప్రతిసారి ఈ ప్రొడక్ట్లో ఇలా జరిగింది కదా, ఇలాంటి న్యూస్ వచ్చింది కదా అని వాళ్ళ మనసులో మెదులుతుంది. అలాంటి టైంలో ఎందుకొచ్చిన ప్రాబ్లం అని ప్రొడక్ట్ని కొనకుండా కూడా వదిలేయొచ్చు అని అభిప్రాయం వ్యక్తం చేస్తాడు. భరత్ అక్కడికొచ్చి నువ్వంటున్నది కూడా నిజమే సామ్రాట్, కానీ పబ్లిక్ ఆ విషయాన్ని వదిలేసి ప్రొడక్ట్ కొనే విధంగా నువ్వు ఒక కొత్త ఆలోచన చేయాలి అంటాడు. అలా ఎలా చేయగలుగుతాం భరత్? వీడియో బయటికి వచ్చాక పబ్లిక్లో నమ్మకం కలిగించడం చాలా కష్టం అంటాడు సామ్రాట్ బాధపడుతూ. ముందైతే ప్రొ ప్రొడక్ట్లో కలిసింది పాయిజన్ కాదు, ఎసెన్స్ అని పబ్లిక్కి తెలియాలి. ఆ తర్వాత పబ్లిక్కి ప్రొడక్ట్లో కొనే విధంగా ఎలా నమ్మకం కలిగించాలి అనేది తర్వాత చూద్దాం అంటాడు భరత్.
అంతలో వినోద్ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చిన సౌండ్ వినిపిస్తే వినోద్ ఫోన్ తీసి చూస్తాడు. హేమచంద్ర గారు సోషల్ మీడియాలో లైవ్లో మాట్లాడుతూ బేబీ హగ్ హెల్త్ డ్రింక్లో ఎలాంటి పాయిజన్ కలవలేదు. అది కేవలం పిల్లలకు ఎలాంటి హాని జరగని ఎసెన్స్ మాత్రమే. దుర్మార్గుడైన వివేక్ని నమ్మించడానికి ఎసెన్స్ అనే పదార్థాన్ని ప్రొడక్టులో కలిపాను. వాడు నా భార్య కూతుర్ని కిడ్నాప్ చేసి నాతో ఇలా చేయించాడు. కానీ అంతమంది పిల్లల ప్రాణాలు పోకూడదనే ఉద్దేశంతో నేను ఆ ప్రొడక్టులో ఎసెన్స్ కలిపి వాడికి ఆ వీడియో పంపించి నేను పాయిజన్ తీసుకున్నాను. ఇప్పుడిప్పుడే హాస్పిటల్లో కోలుకుంటున్నాను. నా మాట నమ్మండి అంటూ చేతులు జోడించి రిక్వెస్ట్గా చెప్తుంటాడు. ఆ వీడియో సామ్రాట్ వాళ్ళతో పాటు మరొక హాస్పిటల్లో హేమచంద్ర గారికి కాబోయే అల్లుడు డాక్టర్ అజిత్ కూడా చూస్తూ ఆశ్చర్యపోతుంటాడు. పబ్లిక్ కూడా ఆ వీడియో చూస్తూ సందేహంలో ఉంటారు. ఇది నిజమే అంటావా? అందులో పాయిజన్ ఏమీ కలవలేదంటావా అని పబ్లిక్ మాట్లాడుకుంటూ ఉంటే, ఏమో ఎవరికేం తెలుసు, ఎందుకైనా మంచిది అది కొనకపోతేనే బెటర్ ఏమో అని అనుకుంటారు. ఇలా పబ్లిక్లో ప్రొడక్ట్ మీద ఇంకా సందేహంగానే ఉంటుంది. కొద్దిసేపటికి సామ్రాట్ హేమచంద్ర గారి రూమ్లోకి వస్తాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.